3 మార్లు పుట్టాను మీ కడుపున. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు మీరు చేసిన తపస్సు. మీరు తెలిసి కానీ తెలియక కానీ ఈశ్వరుడికి చేసినటువంటి కించిత్ సేవని కూడా ఆయన మర్చిపోడు, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అందుకే నేను అప్పుడు పృశ్నిగర్భుడు అన్న పేరుతో మొదటి అవతారంగా వచ్చాను. రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉండగా వామనమూర్తిగా వచ్చాను. మూడవసారి దేవకీ వసుదేవులుగా ఉండగా ఇప్పుడు పుట్టాను. నా స్వరూపమునకు నిజమునకు జనన మరణములు లేవు. కానీ నన్ను మీ కొడుకు అన్న భావనతో మీరు ఉంటారు. నన్నే స్మరణ చేస్తూ నా కథల్నే వింటూ నా గురించి ఆలోచించిన కారణం చేత ఇక రాబోవు జన్మలు మీకు ఉండవు. ఈ జన్మతో మీరు నాలో కలిసిపోతారు. నేను కూడా ఇంకొకసారి మీ కడుపున జన్మించవలసిన అవసరం లేదు. ఎందుకంటే 3 సత్యం 3వ మారు మీ కడుపున ఆవిర్భవించాను కాబట్టి అన్నాడు. అని భావప్రచోదనం చేశాడు వసుదేవునకు. ఆయనకి అర్థమైంది. ఆయనే నోటితో చెప్పినట్లు లేదు పోతనగారి భాగవతంలో. అర్థమైంది వసుదేవుడికి ఇలా చెయ్యాలని. అంతే ప్రాకృత శిశువుగా మారిపోయాడు. మారిపోగానే ఆ పిల్లవాడిని చూసి ఆయన చెప్పిన పని చెయ్యాలి అని అనుకుని ఆయన్ని తీసి గుండెల మీద పెట్టుకుందాం అనుకున్నాడు. బంధనములు ఊడిపోయి ఆ పిల్లవాడిని తీసుకున్నాడు. పోతనగారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నట్టుంది. గుండెల మీదో తల మీదో దానికి పెద్ద తేడా ఏం లేదు. పెట్టుకున్నాడు, అటుగా వెళ్ళాడు. అంతే. ఆ కారాగారానికి వేసినటువంటి తాళం కప్ప ఊడిపోయింది, గొలుసులు ఊడిపోయి ఆ బంధనములు ఆ ద్వారములు తెరుచుకున్నాయి. ఈ పిల్లవాడిని తీసుకుని యమునా నది ఒడ్డుకు వెళ్ళాడు. మంచి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతోంది యమున. ఎలా ఇప్పుడు ఈ యమున దాటి నందవ్రజానికి వెళ్ళడం అనుకున్నాడు. అంతే. ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఒకానొకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టుగా ఆ యమునా నది దారిచ్చేసింది. ఆ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ నందవ్రజంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. యశోదకి ప్రసవమై ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని తను తీసుకున్నాడు. ఈ మగపిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. పడుకోబెట్టి మళ్ళీ ఈ ఆడపిల్లని గుండెల మీద పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ యమున దారిచ్చింది. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక ఈశ్వర స్వరూపం ఎలా ఉన్నా ఒకటి. దారి ఇచ్చింది. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఎక్కడా చప్పుడు లేదు, అందరూ నిద్రపోతున్నారు. లోపలికి వెళ్ళాడు. తలుపులు పడిపోయి, ఇనప గొలుసులు పడిపోయి, తాళాలు పడిపోయి. పిల్లని తీసుకెళ్ళి ఆడపిల్లని దేవకీదేవికి ఇచ్చాడు. తాను కూర్చున్నాడు. అన్నీ పడిపోయాయి, కానీ తనకి వేసిన బంధనములు మాత్రం తన్ని పట్టుకోలేదు. పదముల సంఖ్యల నిడుకుని మదితలచుచు సూరసుతుడు మునుపటి ఓలెన్ కుదురుగల రీతి దేహము కదిలించుచు నూర కుండె గురువర తంబున్ అంటారు పోతనగారు. ఇది గొప్ప ఉపనిషద్ రహస్యాన్ని ఆవిష్కరించారు ఇక్కడ. అందుకే భాగవతం దశమస్కంధం అర్థమైతే ఆ లీలని పట్టుకోగలిగితే జీవితంలో ఏది పట్టుకోవాలో అర్థమవుతుంది అంటారు పెద్దలు. సూర్యభగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు సంతానం. కొడుకు పేరు యముడు, కూతురు పేరు యమున. యమున ముందుకు నడుస్తుంది కానీ వెనక్కి రాదు. కాలము ముందుకు వెడుతుంది కానీ వెనక్కి రాదు. కాలస్వరూపము యమున, కాలుడు యముడు. ముందుకు వెడుతున్నటువంటి కాలంలో ఏ జీవి ఎప్పుడు పడిపోవాలో అప్పుడు పడగొట్టేస్తాడు యమధర్మరాజు. ఇద్దరూ కాల సంబంధమైనటువంటి బిడ్డలు, కాలస్వరూపంగా ఉండేటటువంటి సూర్యభగవానునికి బిడ్డలు. ఇక్కడ అష్టమగర్భంలో పుట్టినటువంటి పిల్లవాణ్ణి గుండెల మీదో తల మీదో పెట్టుకోవడము అంటే సమాధి స్థితి యందు ప్రవేశించడం. అలా వెళ్ళిన వాడికి భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటోంది ఉపనిషత్తు. సంశయములన్నీ విడిపోతాయి, సందేహములన్నీ తొలగిపోతాయి, కర్మబంధనములన్నీ తెగిపోతాయి. తెగిపోయి తాను ఈశ్వరానందమునందు మగ్నుడైపోతాడు. అదే గొలుసులు ఊడిపోయి తాళాలు ఊడిపోయి తలుపులు తెరుచుకోవడం. మధురానగరము కంసుడు పరిపాలించినంత కాలం కృష్ణుడు ఉండడు. మధుర అంటే మధురమైనటువంటి ఆలోచనలతో ఉన్న మనసు. కంసుడు అధిపతిగా ఉండి మధురని పరిపాలిస్తే అక్కడ కృష్ణుడు ఉండడు. కృష్ణ అంటే నిరతిశయానందం. కాబట్టి ఆయన యమున దాటి నందవ్రజానికి వెళ్ళిపోయాడు. నందవ్రజము అంటే నందుడున్న ప్రదేశం, అంటే ఆనంద స్వరూపమైన పరమభక్తి తత్వం ఉన్నటువంటి నందుడు అక్కడున్నాడు. అటువంటి మహాభాగవతులు ఎక్కడున్నారో అక్కడ ఉంటాడు కృష్ణ పరమాత్మ.
కాబట్టి ఆయన అటు వెళ్ళిపోయాడు. యమున దారిచ్చింది కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే. యమున దారివ్వడము అంటే కాలము దారిచ్చేసింది. కాలము దారి ఇవ్వడము అంటే ఇంకా కాలములోనే పుట్టి కాలములోనే పెరిగి కాలములోనే పడిపోతాయి జీవులన్నీ. ఇక తాను కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు పడిపోవలసిన అవసరము లేని కాలాతీత స్థితిని పొందడం యమున దారివ్వడం. ఎవరికి దారిచ్చింది? కృష్ణుడికి కాదు, కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వసుదేవుడికి దారిచ్చింది. అంటే ఎవరు పరమాత్మని తమ బుద్ధి యందు నిరంతరము ధరించి ఉంటారో అటువంటి వారికి యమున దారిచ్చేస్తుంది. అంటే వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి యమున దారివ్వడము అంటే ఇటువైపు నుంచి కిందకి వెళ్లకుండా పైకి వెడుతూ ఏది అడ్డుపడకుండా బ్రహ్మరంధ్రము చిట్లి ఈశ్వరుని యందు కలిసిపోతాడు ఊర్ధ్వముఖ చలనం చేసి. అలా వెళ్ళిపోగలిగినటువంటి స్థితి దేని వలన ఏర్పడుతుంది అంటే యమున దాటి వెళ్ళడంలో, యమున దారివ్వడంలో ఆవిష్కరిస్తారు. అట్నుంచి మళ్ళీ యోగమాయని తీసుకుని వచ్చాడు. అన్నీ మూతలు పడ్డాయి, కానీ బంధనములు పట్టుకోలేదు. తనే తగిలించుకున్నాడు. పదముల సంఖ్యల నిడుకుని మది తలచుచు చూరచుతుడు ముందరి మునుపటి ఓలెన్. పూర్వంలాగే బంధనములనన్నింటినీ తానే వేసుకుని భయపడుతున్నవాడిలా నటిస్తున్నాడు. ఇప్పుడు ఇతపూర్వం నిజంగా భయపడ్డాడు, ఇప్పుడు భయపట్టలేదు, భయపడుతున్నట్టున్నాడు. ఇంతకుముందు బంధనములు తనకి వేశారు, ఇప్పుడు అవి తగులుకోలేదు, తను తగిలించుకున్నాడు. ఇతపూర్వము సంసారమునందు మునిగి ఉన్నాడు, ఇప్పుడు ఈశ్వరుణ్ణి తల మీద పెట్టుకున్న తర్వాత సంసారమునందు ఉన్నట్టు కనబడుతున్నాడు, కానీ సంసారమునందు లేడు. ఏ బంధనములు ఆయనకి లేవు, ఆయన అన్ని బంధనములకు అతీతుడై ఉన్నాడు. ఈ స్థితిని చెప్పడానికి బంధనములు ఆయనకి తగులుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ లౌకికంగా దశమస్కంధంలోకి రండి. నేను అందుకే మీతో మనవి చేసింది, దశమస్కంధమునందు లోపల అంతర్వాహినిగా ఉపనిషద్ రహస్యాలు వెడుతూ ఉంటాయి అని. ఇప్పుడు ఆ పుట్టినటువంటి ఆడపిల్ల క్యార్మని ఏడిచింది, అంతే. చుట్టూ ఉన్న వాళ్ళకి తెలివచ్చింది. వాళ్ళందరూ ఇదంతా మన ప్రజ్ఞ అనుకున్నారు, ఇప్పుడే పుట్టింది అనుకున్నారు. ఏం జరిగిందో వాళ్ళకేం తెలుసు? మీరు ఒక్క విషయం ఆలోచించండి. నిజంగా అసలు లోకంలో ఎక్కడైనా తనకి బిడ్డ జన్మిస్తున్నప్పుడు నిద్రపోయి ఎవరు పుట్టారో కూడా తెలియకుండా ఓ 2-3 గంటలు పడుకునే తల్లి లోకంలో ఉంటుందా? ఒక్క యశోద తప్ప. అది కృష్ణమాయ అంటే. అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే లోకంలో ఒక విచిత్రం ఉంటుంది. తల్లిదండ్రులకు తెలుస్తుంది వీళ్ళు నా బిడ్డలు కారు అని. ఎవరినో చాలా చంటితనంలో తీసుకొచ్చి పెంచి పెద్ద చేశారనుకోండి, ఎప్పుడూ చెప్పలేదనుకోండి, నువ్వు నా కడుపున పుట్టలేదురా, నిన్ను ఎక్కడి నుంచో తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను అని చెప్పకపోతే ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు? వీళ్ళే నా తల్లిదండ్రులు అనుకుంటాడు. కానీ తల్లిదండ్రులకి ఏమిటి తెలుసు? వీడు నా బిడ్డడు కాడని తెలుసు. కానీ భాగవతం దశమస్కంధంలో ఏమిటో తెలుసా? వీళ్ళు నా తల్లిదండ్రులు కారని కృష్ణుడికి తెలుసు, కృష్ణుడు మా బిడ్డడు కాడు అని నందయశోదలకి తెలియదు. అందుకే తిద్దరాణి మహిమాల దేవకీసుతుడు అన్నారు. ఏమి మహిమయ్యా? పరిపూర్ణావతారమై కృష్ణ భగవానుడి యొక్క అవతార స్వీకారము దగ్గర నుంచి అంత మాయామానుష చరిత్రమై ఉంటుంది. రామావతారం అలా ఉండదు, చాలా సులభంగా ఉంటుంది. మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తిస్తాడు ఆయన. ఆయన ఇలా ఏం చేయడు. ఆయన మామూలుగా లౌకికమైన మనుష్యుడు ఎలా ఉంటాడో అలా పుడతాడు, అలా పెరుగుతాడు, అలా పెద్దవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఆడపిల్ల ఏడ్చింది. ఏడవగానే గబగబా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళారు, కంసుడికి చెప్పారు. కంసుడు గబగబా కత్తోటి పట్టుకున్నాడు, జుత్తు విరబోసేసుకున్నాడు, గబగబా వచ్చాడు. ఆ కారాగారంలో ఉన్నటువంటి పిల్లని లాగేస్తున్నాడు. ఈశ్వరుని యొక్క మాయ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవకీదేవికి తెలియదా? కడుపున పుట్టిన పిల్లాడు చక్కగా నందవ్రజంలో ఉన్నాడు, ఈ పిల్ల నా పిల్ల ఏం కాదు, ఎక్కడ పిల్లనో తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. ఆయనే చెప్పిన పిల్ల కాబట్టి ఈ పిల్లని ఈ పిచ్చాడు చంపగలదేమిటి? ఈ పిల్ల కూడా తనని తాను రక్షించుకోగలదని ఆవిడికి తెలీదా? తెలుసు, కానీ ఆవిడ మర్చిపోయింది. అంతే, ఆవిడ్ని మాయ కమ్మించేశాడు. కాబట్టి ఆవిడ ఆ క్షణంలో తన కూతురు అనుకుంది, ఆడపిల్లే పుట్టింది నాకు అనుకుంది. అంతే అనుకుని ఆ పిల్లని లాగుతుంటే అన్న శమింపు మన్న తగదల్లుడు కాటిది మేన కోటలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటే. ఆవిడ అంతే. మళ్ళీ ఆ బిడ్డని రక్షించుకోవడానికి చెల్లెలుగా ఎన్ని మాటలు అన్నయ్య 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 అంటే అన్ని మాటలు వాడి మనసు కరుగుతుందేమోనని ఇంతకుముందు దేవకీదేవి విషయంలో వసుదేవుడు ప్రార్థించాడు.
ఇప్పుడు తన బిడ్డ కోసం దేవకీదేవి ప్రార్థిస్తోంది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు. అన్నయ్య పోని మగపిల్లాడు చంపేస్తాడనడానికి కొడుకు కాడన్నయ్య నాకంట లేదు, నా కొడుకు అంటే మళ్ళీ దూరం అవుతుంది. నీ మేనల్లుడు కాదన్నయ్య అంటోంది, నీ అంటోంది. అంటే కాస్త మనసు మారుతుందేమో అని. తగదల్లుడు కాడిది మెనకోడలవు. మేనకోడలు పుట్టిందన్నయ్య. మేనమామ ఎంత సంతోషపడాలి. మేనకోడలు పుడితే బొట్టెత్తి అధికారం వస్తుంది మేనమామకి. బొట్టెత్తితే ఏమిటంటే గొప్ప అనుకుంటున్నారేమో. లక్ష్మీదేవి పద్మాసనంలో కూర్చుని ఉండగా పద్మాసనంతో పైకెత్తినటువంటి పుణ్యం మేనమామలది. అందుకే లక్ష్మీదేవిగా తీసుకొస్తారు పీటల మీద, అందుకు బట్టలు పెట్టి పంపిస్తారు. అందుకని తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న. మేనకోడలు పుట్టిందని గారాబం చెయ్యాలి. ఓ గొలుసు చేయించాలి, ఓ ఉంగరం చేయించాలి, ఓ వెండిగిన్ని చేయించాలి. ఏమీ చేత కాకపోతే 2 ముద్దులు ఎట్టుకోవాలి. అంతేగాని అన్నయ్య చంపేయడం ఏమిటన్నయ్య. కాబట్టి మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న. నీ చెల్లెల్ని కదా అన్నయ్య. భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. భాగవతం బాగా చదువుకున్నవాడిని అన్నయ్య అంటే లొంగిపోతాడులోయ్. ఏమైనా ఇచ్చేయవలసిందే. ఎందుకంటే పోతనగారు అంత అందమైన పద్యాలు వేసారు అసలు ఆ అన్నయ్య చెల్లెల యొక్క అనుబంధం మీద. కాబట్టి నిన్ను శరణంబు వేడదన్. అన్నయ్య నిన్ను శరణాగతి చేస్తున్నాను అన్నయ్య, ఈ పిల్లని విడిచిపెట్టాయి అన్నయ్య అని. వింటాడా? ఆ పిల్ల కాళ్ళు పట్టి లాగేశాడు కారాగారం యువతల నించుని. లాగి గిరగిర తిప్పి ఇంతకుముందు పిల్లల్ని ఏ బండకేసి కొట్టి చంపాడో ఆ బండ మీదకి విసిరాడు. ఆ పిల్ల బండకి తగలడం మానేసి ఆ అమ్మాయి పైకి వెళ్ళిపోయి ఆకాశంలో నిలబడింది. పరమేశ్వరుని యొక్క వరం ఆ పిల్లకి. నువ్వు యోగమాయగా పుట్టినప్పుడు నిన్ను ఈ లోకంలో కొన్ని పేర్లతో పిలిచి ఆరాధన చేస్తారు. ఆ పేర్లే శారద, అంబిక, ఈశాని, దుర్గ, కాళి, కుముద, చండి, విజయ, వైష్ణవి. ఈ పేర్లన్నీ అమ్మవారివి. నిన్నే లోకంలో అలా పిలుస్తారు. ఈ పేర్లతో ఎక్కడ ఎవరు నిన్ను ఆరాధిస్తే అక్కడ నువ్వు వాళ్ళ కోర్కెలు తీరుస్తావు. కాబట్టి కోర్కెలను సఫలీకృతం చేయగలిగినటువంటి స్వరూపంతో ఈ పేర్లతో నువ్వు లోకంలో వెలుస్తావు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని రాతికేసి కొట్టపోతే ఆ పిల్ల పైకి వెళ్ళి ఆ పిల్ల 8 చేతులతో ప్రకాశించింది. శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని, ధనుర్బాణములను పట్టుకుని, ఖడ్గము శూలము 8 చేతుల్లో పట్టుకుని ఆవిడ సింహవాహనం మీద నిలబడితే ఆకాశంలోంచి దేవతలందరూ వచ్చి ఆవిడకి అగరధూపాలు వేసి పుష్పార్చన చేసి కీర్తిస్తున్నారు. ఆ పైనుంచి ఆవిడ ఆ కంసుణ్ణి చూసి అంది, తెంపరివై బురింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి విసిరోయిదియు బీరమే. రాలమీద నన్నొంపితి విసిరో ఇదియు బీరమే. నా సరసంజనించి నిన్ను చంపెడివాడు వేరొక దిక్కు సంస్కృతి పొందెడివాడు దుర్మతి. ఇప్పటి వరకు పుట్టిన పిల్లలందరినీ చంపావు, నీకు ఇంకా తృప్తి కలగలేదు. తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి. ఇంకనైన ఉపశాంతి వహింపక రాలమీద నన్నొంపితి విసిరో ఇదియు బీరమే. ఇంతమంది పిల్లల్ని చంపావు, నీకు తృప్తి లేదు. ఆడపిల్లలని చూడకుండా నన్ను కూడా రాళ్ల మీద కొట్టి చంపడానికి ప్రయత్నం చేశావు. నా సరసంజనించి, నాతో పాటే పుట్టాడు, నా సరసంజనించి నిన్ను చంపెడివాడు వేరొక దిశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి. ఓ దుర్మతి, నిన్ను చంపేవాడు నాతో పుట్టి ఇంకొక చోట పెరుగుతున్నాడు రా అంది. అనగానే వాడు ఆశ్చర్యపోయాడు పైకి చూసి. ఇది కంసుడంటే. ఇప్పుడు ఆయనకి అర్థమైపోయింది, నన్ను చంపేవాడు పుట్టడం అయిపోయింది, పుట్టి ఇంకో చోటుకి వెళ్ళిపోవడం అయిపోయింది. ఈమె ఇక్కడికి వచ్చేసింది కాబట్టి పాపం ఈ పిల్లే తమ పిల్ల అనుకుంటున్న వాళ్ళకేం తెలుస్తుంది, ఇక వాడెక్కడ ఉన్నాడో అనుకున్నాడు ఆయన. అనుకుని కారాగారం తలుపులు తెరిపించాడు. చెల్లెల్ని బావగారిని దగ్గరికి తీసుకున్నాడు. బావగారి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. బావగారు నన్ను క్షమించండి, ఏమిటో బావగారు మనిషి చంపడం ఏమిటండి, ఇవన్నీ సంస్కార బలాలు, గత జన్మ వాసనలు. పరమేశ్వరుడు నిర్ణయం చేసేస్తాడు బావగారు. ఏం చెప్తాం, ఎంత దుర్మార్గుణ్ణి అయిపోయానో చూసారా, ఎంత అపకీర్తి తెచ్చుకున్నానో చూసారా. బావగారు ఏమనుకోకండి, మా చెల్లెలే, మా బావగారే అన్నాడు. మళ్ళీ ఇద్దరిని మీ అంతఃపురానికి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఎంతో లాలించాడు, రథం ఎక్కించాడు, ఇద్దరిని పంపించేశాడు. అంటే ఇంకా వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు, ఇక వాళ్ళని చంపితే వచ్చే ఉపయోగం ఏం లేదని తెలిసిపోయిందిగా, వదిలేశాడు.